మీరు కానీ మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకి, మీ కుటుంబ సభ్యులకి చేరవేస్తారని, హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మనకు అందిస్తారని. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహం మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, పశ్చిమ బంగ్లాదేశ్లో ఎన్నికల హీట్ మొదలైంది. ఆల్రెడీ దాదాపుగా 294 స్థానాలున్న ఈ ఎలక్షన్స్లో 2 ఫేజ్లుగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మొదటి ఫేజ్లో 152 అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రధానమైనటువంటి పోటీ తృణమూల్ కాంగ్రెస్ అట్లాగే భారతీయ జనతా పార్టీ, ఈ 2 పార్టీల మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది. 3 సార్లు సీఎం కుర్చీని అధిరోహించిన దీదీని 4వసారి కుర్చీని టచ్ చేయనీయకుండా చూడాలన్నది బీజేపీ వ్యూహం. అయితే 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన దీదీ 4వసారి కూడా ముఖ్యమంత్రి అవ్వాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇక్కడ 90కి పైన పోలింగ్ నమోదవటం, ఇప్పుడు అది ఎవరికి అంటే గతంలో చూసుకుంటే 83-84% పోలింగ్ మాత్రమే ఉంది. అట్లాంటిది 92-94% వరకు కూడా పోలింగ్ నమోదవటం అనేది ఇప్పుడు కొద్దిగా అధికార పార్టీలో కొంత టెన్షన్ మొదలైన పశ్చిమ బంగ్లాదేశ్లో దీదీ అంత బలమైనటువంటి అభ్యర్థి బీజేపీకి లేకపోవటం ఒక ప్లస్ పాయింట్గా మారింది. అసలు పశ్చిమ బంగ్లా రాజకీయాలలో ఎవరికి ఏంటి, ఎవరి బలాలు ఏంటి, అసలు ఏ పార్టీలకి ఇక్కడ విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి, అలాగే 2021 నుంచి ఇప్పటిదాకా అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని కారణాలు ఎవరికి కలిసి వస్తాయనే అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. దాదాపుగా పశ్చిమ బంగ్లా అంతా కూడా కమ్యూనిస్టుల పార్టీ చేతిలో బలంగా ఉన్నటువంటి రాష్ట్రం ఇది. కాంగ్రెస్ అనేక సార్లు గెలవడం కోసం ప్రయత్నం చేసినా ఇక్కడ అనేక సార్లు సిపిఐ లాంటి పార్టీలు మాత్రమే ఇక్కడ బలంగా ఇక్కడ గెలవటం జరిగింది. అయితే దాదాపుగా ఒక 20 సంవత్సరాల కిందట సిపిఐ అంటే కమ్యూనిస్టులకు చరమగీతం పాడిన తర్వాత ఇక్కడ అనూహ్యంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ గారి పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. కలకత్తా అంటే పశ్చిమ బంగ్లాలో ఏమని దీదీ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. ఇక మొట్టమొదటిసారిగా ఆమె పశ్చిమ బంగ్లా నుంచి ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రూపాయల చెప్పులతోటి ఆమె శాసనసభలోకి అడుగు పెట్టడం, ఆమె సింపుల్ సిటీగా ఉండటం అనేది అనేకటువంటి విషయాలని బంగ్లా ప్రజల్లోకి వెళ్ళటంలో కీలక పాత్ర పోషించింది. అయితే అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి అలాగే కమ్యూనిస్టుల పార్టీకి మధ్య ఉన్నటువంటి అంతర్గత యుద్ధంలో ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అడుగు పెట్టడంతో ఒక్కసారిగా తృణమూల్ కాంగ్రెస్ చట్టాపట్టాలు వేసుకొని కొన్నాళ్ళు తిరిగాయి. అయితే ఆ తర్వాత కొన్ని సిద్ధాంతపరమైన నివేదాలు రావటం, 2014 తర్వాత దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది. ఈ పరాజయంలో కీలకంగా తృణమూల్ కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇండియా కూటమిలో చేరినప్పటికీ ఎన్డీఏ కూటమి అనేది అధికారం అంటే బీజేపీ లాంటి మోదీ లాంటి ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా ఉత్తర దక్షిణాది రాష్ట్రాలతో పాటు పశ్చిమ బంగ్లాని సొంతం చేసుకోవాలని మోదీ అడుగులు ముందుకు వేస్తూ వచ్చాడు. అయితే ఇక్కడ దీదీ లాంటి బలమైన అభ్యర్థికి అంటే ఆ పార్టీ స్ట్రక్చర్కి గలనటువంటి బలమైన అభ్యర్థి బీజేపీ పార్టీకి లేకపోవటం వల్ల కొన్నిసార్లు అసలు బీజేపీ పార్టీ 0 నుంచి అడుగులు ముందుకు వేస్తూ 2021 జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 77 సీట్లకి మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఇక్కడ అక్కడి నుంచి బీజేపీ ఇక్కడ స్థానాన్ని సాధించాలంటే ముఖ్యంగా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడినటువంటి రోహింగ్యా ముస్లిమ్స్ ఎక్కువ దీదీకి సపోర్ట్గా ఉన్నారని, దీదీ ఆ ఓటు బ్యాంకింగ్ని నమ్ముకొని కేవలం అల్లర్లు సృష్టించడం ద్వారా తమకు కావాల్సినటువంటి ఓటింగ్ని మాత్రమే నమోదు చేసుకోవటంలో ఈ యొక్క తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని, అందుకని 2021 ఎలక్షన్స్లో మొత్తం ఎలక్షన్ సెగ్మెంట్స్ని 6 నుంచి 7 భాగాలుగా చేసి ఎలక్షన్స్ నిర్వహించారు. అయినప్పటికీ కూడా ఆ ఎలక్షన్స్లో అనూహ్యంగా దీదీ విజయం సాధించింది ఈ పశ్చిమ బంగ్లాదేశ్ నుంచి. అయితే 2021 నుంచి ఇక్కడ బీజేపీ బలపడటం కోసం దీదీ మీద అవసరమైనటువంటి ప్రతి అస్త్రాన్ని కూడా వాళ్ళు
ప్రజాక్షేత్రంలో తేల్చుకోవటాన్ని బలంగా ప్రజాక్షేత్రంలో వెళ్ళటం కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. అందులో భాగంగానే మెడికల్ డాక్టర్ పైన అత్యంత దారుణంగా జరిగినటువంటి అత్యాచార ఘటన కావచ్చు, దాన్ని సంబంధించినటువంటి బాధితుల్ని ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు, అట్లాగే ఎన్ఓసి ద్వారా ఎవరైతే రోహింగ్యా ముస్లిమ్స్ ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ ఓటు హక్కులను తొలగించడం, ఇలాంటి అనేకటువంటి కీలకమైనటువంటి చర్యలు చేయటం బీజేపీ తన పట్టు ప్రతిష్టపరచుకోవడానికి అడుగులు ముందుకు వేస్తే తను పట్టు కోల్పోతున్నానని దీదీ గ్రహించి బీజేపీని ఎదుర్కోవటం కోసం తన అస్త్రశస్త్ర ప్రయోగాలన్నింటినీ కూడా ఆమె ప్రయోగించారు. అయితే ముఖ్యంగా 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి దీదీ యొక్క వ్యతిరేకత, అలాగే కరప్షన్ ఆరోపణలు ప్రస్తుతం పశ్చిమ బంగ్లాదేశ్లో అత్యధిక ఓట్లు నమోదు కావడానికి కీలక పాత్ర పోషించాయా? ఒకవేళ అదే విధానంగా కానీ పోలింగ్ కానీ నమోదైనట్లయితే ఖచ్చితంగా దీదీకి ఈసారి ఎదురు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అంటే బీజేపీ మొన్న 78 సీట్లకు సరిపెట్టుకుంది. ఇంకొక అంటే అధికారానికి చేరువయ్యేటువంటి స్థానాలకు దగ్గరగా అయినా అయ్యేటువంటి అవకాశం బీజేపీకి ఉంది. పూర్తిగా తృణమూల కాంగ్రెస్ దెబ్బతినే పరిస్థితి లేదు. ఎందుకంటే తృణమూల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడైతే కొత్తగా మమతా బెనర్జీ గారు ఈ మధ్య 90 లక్షల ఓట్లను తొలగించారు, అక్రమంగా ఓట్లను తొలగించారని చెప్పేసి దీదీ అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే బీజేపీ దీదీ 3 సార్లు పరిపాలన చేసిన తర్వాత ప్రజా వ్యతిరేకత ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్ని కవర్ చేసుకోవటం కోసం తను ఎలాగో ఓడిపోతానని ఆ నెపాన్ని ఓటర్ల మీద నెడుతుంది. ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఇక్కడ చొరబడి ఇక్కడ ఉన్నారో అలాంటి దొంగ ఓటర్లని, అలాంటి వాళ్ళని మాత్రమే మేము వేరు వేసాం తప్పనిచ్చి మిగిలినటువంటి నిజమైనటువంటి బంగ్లా వారసత్వం కలిగిన వాళ్ళు ఎవ్వరి ఓట్లని మేము తొలగించలేదు, దీదీకి ఓటమి భయం పట్టుకుంది అని చెప్పేసి ఎదురు దాడి చేయటం ద్వారా ఒక రకంగా మమతా బెనర్జీ గారు డైనమాలో పడిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే 2021 ఎలక్షన్స్ వరకు కూడా ఈ మమతా బెనర్జీ గారు అంటే తృణమూల కాంగ్రెస్ పార్టీ ఏం చేసేదంటే అల్లర్లు ఎక్కువగా సృష్టించి కేవలం తనకున్నటువంటి ఈ యొక్క వలస బంగ్లాదేశ్ ఓటులు నమోదు చేసుకొని ఆ ఓటింగ్ ద్వారా రాజకీయ లబ్ధి పొందిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి మీరు నమ్ముతారో నమ్మలేదో 151 పోలింగ్ బూత్లకి 80,000 పోలింగ్ బూతుల్ని అంటే 152 నియోజకవర్గాల ఓటింగ్కి 80,000 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. 2,60,000 ఫాలా మిలిటరీ దళాలను దింపారు. అంటే ఏ విధంగా శాంతి భద్రతలను కంట్రోల్ చేశారో మీరు చూడాలి. అయినప్పటికీ 1-2 నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల్ని పోలింగ్ బూత్ల నుంచి తరిమి కొట్టడం, ఆ తర్వాత పారామిలిటరీ దళాలు అక్కడికి దిగి శాంతి భద్రతలను పర్యవేక్షించడం, తద్వారా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలు జరగటం ద్వారా ఈ పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైంది. ఈ నమోదు అనేది ఇప్పుడు ప్రస్తుతం తృణమూల కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు చరమగీతం పాడబోతుంది అనేటువంటి భయం తృణమూల కాంగ్రెస్ పార్టీలో స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరికైనా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుంది. అంతేకాకుండా ఈ మధ్య బీజేపీ తృణమూల కాంగ్రెస్ మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేసి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రతి అవినీతిని, అట్లాగే అవినీతికి సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఎస్టాబ్లిషన్ చేయటం అంటే ప్రజల ముందు నిలబెట్టడంలో బీజేపీ కీలక పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ 152 సెగ్మెంట్స్లో దాదాపుగా 93 నుంచి 94% పోల్ అయిందని అంటే ఆ ఒక్కొక్క నియోజకవర్గంలో 96% కూడా పోలింగ్ నమోదైందంటే అది ఒక రకంగా ప్రభుత్వ పతనానికి ఉపయోగపడుతుంది అనేది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా మీరు చూశారు, 2024 జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 94% పోలింగ్ అనేది అధికార మార్పుకి కాకుండా భారీ విజయాన్ని అంటే గెలిచినటువంటి కూటమికి భారీ విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా దీదీ మొన్నటి వరకు కూడా 90 లక్షల ఓట్లు తొలగించారు, ఆ ఓట్లను మళ్ళీ పునరుద్ధరించే వరకు ఎలక్షన్స్కి పోనని కూర్చోవాల్సిన పరిస్థితిలో కూడా ఆ ఓట్లు ఎందుకు తొలగించారు, ఎక్కడ ఓట్లు అనేటువంటి ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి దాని మీద న్యాయస్థానంలో వెళ్ళారు తప్పనిచ్చి దాన్ని పశ్చిమ బంగ్లాదేశ్ ఓట్లు తొలగించారని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే గతంలో ఈ ఎన్నికల ద్వారానే దీదీ గారు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించారు. సో మొత్తం మీద ఇప్పుడు పశ్చిమ బంగ్లాదేశ్లో పెరిగిన ఓటింగ్ అనేది అధికార పార్టీకి గుబులు పెట్టిస్తుంది. అంతేకాకుండా అల్లర్లు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నటువంటి దీదీ ప్రభుత్వానికి మోదీ గట్టిగా సెంట్రల్ నుంచి పారామిలిటరీ దళాలు దింపడంతో పాటు శాంతి భద్రతను పర్యవేక్షించడంలో కీలక పాత్ర పోషించారు. అంతేకాకుండా
తృణమూల్ కాంగ్రెస్ మీద ఉన్నటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి స్కాముల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టడంలో బీజేపీ విజయం సాధించింది. ఇక అత్యంత ముఖ్యమైనటువంటిది 90 లక్షల ఓటర్లలో ఎక్కువ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఓట్లు తొలగించడం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి హిందువులు, అంటే మొన్నటిదాకా అఫీషియల్ లెక్క ప్రకారం పశ్చిమ బంగ్లాదేశ్లో 68.8% హిందువులు ఉంటే 32.2% ముస్లిమ్స్ ఉన్నారు. కానీ కొత్త ఓటర్ లిస్ట్ మార్క్, అంటే కొత్త ఓటర్ లిస్టులో ఏదైతే రోహింగ్యా ముస్లిమ్స్, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ముస్లిమ్స్ని ఓటర్స్ తొలగించడం ద్వారా ఇక్కడ దాదాపుగా 74.5% హిందూ ఓట్ బ్యాంకింగ్ వచ్చింది. అంతేగాక గతంలో ఈ ఓట్లు చూసుకొని దీది ముస్లింలకి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇవ్వటం, వాళ్ళని అల్లర్లు కూసిగొలపటం లాంటివి, అలాగే హిందూ ముస్లిమ్స్ మధ్య అల్లర్లు సృష్టించడం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం హిందూ ఓటర్ల చేతిలో దీదీ భవిష్యత్తు ఉండటం అనేది కూడా ఒక రకంగా మైనస్ పాయింటే. అయితే ఇది కేవలం ఒక ఊహ అంచనాకేసినటువంటి మాత్రమే. ఇంతలోనే దీదీ ఓడిపోతారనేది ఎవరికి లేదు. టగ్ ఆఫ్ వార్, ఒకవేళ బీజేపీ గెలిస్తే మాత్రం 204 నుంచి 220 సీట్ల మధ్యలో గెలుస్తుంది. ఒకవేళ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిస్తే 165 నుంచి 100, అంటే మ్యాజిక్ ఫిగర్ దాటి ఒక 10 సీట్లు అటు ఇటుగా గెలిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంది. సో మొత్తం మీద మొదటి ఫేజ్ ఎన్నికల్లో శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడంలో కేంద్ర బలాగాలు అలాగే ఎన్నికల కమిషన్ విజయం సాధించింది. సో ఇది అత్యధిక ఓట్లు నమోదు కావడంతో అధికార పార్టీకి పెద్ద ఎత్తున షాక్ అనిపిస్తుంది. ఇక రేపు 29 జరగబోయేటువంటి ఎన్నికల ద్వారా ఎవరు ముఖ్యమంత్రి అవుతారనేది, ఎవరు అధికార పీఠాన్ని చేరువవుతారనేది స్పష్టంగా అర్థం కాబోతుంది. ఇప్పటికైతే ప్రస్తుతానికి బీజేపీ క్యాంప్ శిబిరంలో జోష్ నడుస్తుంది. అట్లాగే తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎక్కడా పట్టు సరళకుండానే ఖచ్చితంగా మేమే గెలుస్తాం, ఎందుకంటే ఇక్కడ తృణమూల్ కాంగ్రెస్కి దీదీ అనే ఒక బలమైనటువంటి అభ్యర్థిని అక్కడ చూపించగలుగుతున్నారు. కానీ బీజేపీ తరఫున ఎవరు అభ్యర్థి కేంద్రం నిర్ణయించాలి కాబట్టి, ముఖ్యంగా పశ్చిమ బంగ్లాదేశ్లో కూడా పశ్చిమ బంగ్లా కూడా సాధ్యమైనంత వరకు ఈ భాషాభిమానం ఎక్కువగా ఉంది. గతంలో కానీ చూసుకున్నట్లయితే దీదీ సేవ్ ఔరా బీచ్ అనేటువంటి నినాదంతో గత ఎన్నికల్లో లబ్ధి చేకూర్చుకున్నారు దీదీ గారు. కానీ ఈసారి ముఖ్యంగా ఇక్కడ హిందువుల మీద దాడులు ఎక్కువగా జరుగుతున్నా దీదీ ప్రభుత్వం సైలెంట్గా ఉన్నది అనే దాన్ని బీజేపీ ప్రజల్లో తీసుకెళ్లడంలో విజయం సాధించింది. సో మొత్తం మీద చూడాల్సిన పరిస్థితి. మొత్తం మీద పశ్చిమ బంగాల్లో మాత్రం ఎన్నికల వేడి హీట్ 48 డిగ్రీలు దాటి హిట్ జనరేట్ అవుతుంది అనేది వాస్తవ విషయం. ఇక రేపు ఫేజ్ 2ని బట్టి ఎవరు విజయం ఎవరు ఓడిపోతారనేది తెలియబోతుంది. సాధారణంగా అత్యధిక ఓట్లు, అంటే ఓటింగ్ నమోదైతే మాత్రం అధికార మార్పు జరుగుతుంది అనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అది 2019 ఎలక్షన్స్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానొచ్చింది, 24 ఎలక్షన్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కానొచ్చింది. కాబట్టి ఆ ప్రభావం కూడా పశ్చిమ బంగాల్లో కనిపిస్తే మాత్రం దీదీ కుర్చీ కిందకి బీజేపీ ఖచ్చితంగా ఒక ఆటం బాంబ్ సెట్ చేసి పెట్టినట్టు అనేది క్లియర్గా అర్థమవుతుంది.